విష్ణుమూర్తి యొక్క స్తుతితో మొదలుపెట్టుకున్నాం. ఈ సెషన్ కూడా అటువంటి దాంతో మొదలుపెట్టుకున్నాం. మనకు కర్త తెలియని పద్యాలు చాలా ఉన్నాయి. చాటువులు చాలా వరకు కర్త తెలియని, అంటే కర్త తెలియనివన్నీ చాటువులు కావు. మళ్ళీ అట్లా మళ్ళీ అందుకే అట్లా కర్త తెలియని పద్యాలు చాటువులు అనుకోదు, కానీ చాటువుల పద్యాలు కర్తలు ఉన్నాయి. అసలు జానపద గేయాలు అటువంటివి. జానపద గేయాలకు కర్త లేడు, కానీ వాళ్ళ కాలకర్మం ఏమిటో కానీ జానపద గేయాలు దాచిన అంటున్నాడు. జానపద గేయాలు అవి కూడా అపౌరుషేయాలు అన్నారు మనం. దానికి కర్త లేడది, వ్యాప్తిలోకి వచ్చేసినాయి. చాటు కవిత్వం కూడా అద్భుతంగా వ్యాప్తిలోకి వచ్చిందని ఎవరు చేసినారో తెలుగులు. అటువంటి ఒక అందమైన చాటు ఈ పద్యంలో. ఇంతకుముందు కమల శబ్దం ఎట్లయితే ఆవృత్తయిందో, ఈ పద్యంలో మామ శబ్దం ఆవృత్తయింది. గమనించండి. మామను సంహరించి ఒక మామకు గర్వమడంచి నింగిరే మామను రాజు చేసి ఒక మామతనూజునకాత్మబంధువై మామకు కన్నులిచ్చి సుతు మన్మధునాలికితాలి మామయై మామకు మామయైన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడి. ఒక్క మామ ఉంటేనే కష్టం ఉంటుంది, ఇంతమంది మామలు తీసుకెట్టినాయి. ఇవన్నీ ఇంతమంది మామూలు ఎవరయ్యా అంటే మరి అందరూ విష్ణుతో సంబంధం ఉన్నవాళ్ళే, విష్ణువే. మామను సంహరించి అయిపోయింది. నాకు చాలా మన వాడతో మాట్లాడితే నాకు ఆనందం, ఎందుకంటే ఈ పెద్ద వివరణ అవసరం ఉండదు, అక్కడ బాగుంటుంది. ఒక మామకు గర్వమడంచి, ఒక మామకు గర్వాన్ని ఉత్తిపడేసినాడు. ఎవరంటే సముద్రుడు. ఎక్కడో చెప్తాను, కొద్దిసేపు సస్పెన్స్ ఉన్నాయి. నింగిరే మామను రాజు చేసి, చంద్రమామ. ఇక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు ఒకటి చెప్పాల్సుకుంటే ఇప్పటికీ ఈ చందమామ ఎవరయ్యా, ఈ చందమామ అనే పదం ఎందుకు వచ్చింది? అందరం చందమామ అంటారు, సూర్యమామ మళ్ళీ ఏమండి? చంద్రుడు ఇద్దరు కాదు, సూర్యమామ అనము, చంద్రుడు మాత్రం మామ అంటాం. ఇంత ప్రేమ ఎందుకో మనకు అర్థం కాదు. ఎందుకు వచ్చింది వాస్తవంగా అంటే ఒక రహస్యం ఏమిటంటే దాన్ని మనకు త్రిమూర్తులు ఉన్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ సృష్టికారకుడు, విష్ణు స్థితికారకుడు, ఈయన లయకారకుడు బుద్ధుడు. విష్ణువు యొక్క బాధ్యత ఏమిటంటే పోషణ శక్తి అని. పోషించేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు, అంతే కదా. వాళ్ళు పోషించేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. పోషణ బాధ్యత. అందుకే మన సంస్కృతులు ఏమన్నారంటే లక్ష్మీనారాయణులను తల్లిదండ్రులుగా భావించము అనేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇప్పుడు విష్ణుమూర్తి ఏమైనాడు మనకు? తండ్రి. అమ్మవారు ఏమైంది? తల్లి. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? పాలసముద్రంలో పుట్టింది. పాలసముద్రంలో లక్ష్మి ఒక్కతే పుట్టిందా? మనకు తెలుసు, చాలా పుట్టాయి. కౌస్తుభం పుట్టింది, ఉచ్చేశ్వం అనే గుర్రం పుట్టింది, కామదేవుడు పుట్టింది, ఐరావతం పుట్టింది కదా, కల్పవృక్షం పుట్టింది, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు చంద్రుడు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు చంద్రుడు లక్ష్మికి ఏమవుతాడండి? తమ్ముడు, సోదరుడు. కనుక మన అమ్మ తమ్ముడు మనకి ఏమవుతాడు? అనుచేదం అయిపోతున్నాడు. అదండి రహస్యం.
కనుక నింగిరేమా మనురాజు చేసి ఒక మామతను జునకాత్మబంధువై, ఒక మామ కొడుకుకు ఆత్మబంధువైనాడు అర్జునుడు. అంటే పాండవుడు. మామకు కన్నులిచ్చి ధృతరాష్ట్రుడు సభలో ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చాడు. ఇక్కడ కొద్దిగా టాపిక్ మనం ఒక క్షణం పక్కకు పోయినా పర్వాలేదు, కానీ సందర్భం చూడు కొన్ని విషయాలు ప్రస్తావించుకోవడం వచ్చింది. ధృతరాష్ట్రుడు మన పాఠాల్లో కూడా వస్తాడు. కొడుకులు పుట్టడం వస్తాడు కదా. అక్కడ మామూలుగా కూడా మన భారతంలో ధృతరాష్ట్రుడి ఒక పుత్ర వ్యామోహం, పుత్ర ప్రేమ అనొద్దు దాన్ని, పుత్ర వ్యామోహం అనాలి. ప్రేమ వేరు, వ్యామోహం కదండి. కనుక పుత్ర వ్యామోహం ఉన్నవాడు ధృతరాష్ట్రుడు మనం నిందిస్తాం, నిజమే ఉండొచ్చు. కానీ ఆయనలో ఉండే ఒకే ఒక గొప్ప లక్షణం ఎక్కడ కనిపిస్తుందంటే ఈ కళ్ళిచ్చినప్పుడు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు ఎంత గొప్ప పాత్ర, ఇది ఏ మనిషిగా ఆయన అనిపిస్తుంది. కృష్ణుడు నీకు దివ్య దృష్టిని ఇస్తున్నా చూడంటాడు, అంటే చూస్తాడు. కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూస్తాడు. చూసినాక వెంటనే ఏమంటాడు సార్, కృష్ణ చూసిన చాలా ఆనందం అనిపించింది. కానీ ఒక అభ్యర్థన, ఇక ఈ చూపు శక్తిని తీసేసేది. అక్కడ మామూలుగా ఏమన్నారే, ఇక ఇచ్చినంత థ్యాంక్స్ ఉందా, మళ్ళీ గుర్తుకుంటానికి బాగుండదు నీకు ఆశపడుతుంది అయితే మళ్ళీ కదా. కానీ ఆయనే ఏమంటే తీశాను. అదేమిటి ఆయన అంటే, నీ సుందర దివ్య విగ్రహాన్ని చూసిన కళ్ళతో ఈ పాడు లోకాలు చూడాలన్న చెడు వాళ్ళలో కూడా మంచితనం ఎక్కువ ఉంటుందండి. ఒక రావణాసుడు కూడా చెడ్డవాడే, మంచివాడు ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వమను, కానీ వాణిలో కూడా కొన్ని అద్భుతమైన లక్షణాలు లేవు. వాడు మహావీరుడు. వాడు ఎంత వీరుడు అంటే ఆంజనేయుడు ఒకటేసింది కదా యుద్ధంలో. ఆంజనేయుడు ఎదురొస్తే కొట్టిన రావణాసుడు, కొట్ట ఆంజనేయుడు పడిపోయి కింద పడి ఆయన లేచి ఏం చేశాడంటే మళ్ళీ ఒకటిచ్చిండు ఆంజనేయుడు. ఇస్తే రథంలో కూలగొట్టాడు రావణాసుడు. ఆంజనేయుడు ఒక్క ముష్టిఘాతాన్ని కూలగొట్టాడు. కూలగొట్టి ఏమని తెలుసా, నువ్వురా వీరుడిని శత్రువు అయినా మెచ్చుకుంటున్నాడు. ఎవడంటాడండి ఈ మాట? శత్రువుని మెచ్చుకుంటాడంటే ఎవడన్నా? రావణాసుడు. అంటే వాళ్ళు లోపం బతికిపెడతారు. మంచిది కూడా ఒప్పుకోవాలి. నేను యాన్యవద్యాని కర్మాణి తాని సేవితవ్యాన్ని, యాన్యస్మాగం సుచరితాన్ని తాని త్వయోపాస్యాన్ని. ఉపనిషత్తు ఏం చెప్పింది? మాలో ఏ మంచి ఉందో తీసుకో, చెడు ఉంటుంది పట్టుబడి ఉండొచ్చు. చెడు ఉండదు చెప్పుకురా, చెడు లేనివాడు ఉండొచ్చు, అవసరాన్ని పట్టలేదు. దానిలో ఏ మంచి ఉందో తీసుకో. బీరకాయ తెచ్చుకుంటే తల్లి తినం కదండి, చెప్పు తీసి పక్కన పెడతాం. దానికి వేరే చెప్పుకోవాలి, అంటే చెక్కేయము, చెక్కేసి పక్కన పెట్టి తింటాము. కానీ చెడుని పక్కన పెట్టేసి రైట్. మామకు కన్నులిచ్చి సుతు మన్మధునాలికి తాలి మామయ్యి. మన్మధుడు ఎవరు కొడుకు? కృష్ణమూర్తి కొడుకు. కనుక ఆయన భార్య రతీదేవి, ఆయనకి ఏమవుతాడు? ఇప్పుడు చెప్పాడు కాదు. సుతు మన్మధునాలికి తాలి మామయ్యి. ఇంతవరకు బాగుంది. ఎక్కడో మెరుగు పెడతారు, పౌరునికే కూర్చోదు. ఈ చివరిలో మెరుగు పెట్టాడు. ఏ మెరుగు అంటే మామకు మామయ్యైన పరమాత్ముడు. మామకు మామయ్యుడు, మామకు అల్లుడైతాడు ఎవడైనా, మామకు మామయ్యేటాడు. ఈ చిత్రమైన సందేశం ఎట్లా అంటే సముద్రునికి విష్ణువుకున్న లింక్ చెప్తున్నాడు. సముద్రుడు ఈయనకు మామ. ఎందుకు మామ? లక్ష్మీదేవి చేస్తున్నాడు కనుక మామ. మరి ఆయనకి ఎట్లా మామ అంటే గంగా ఎక్కడ ఉంటుందండి? గంగా ఎక్కడ ఉంటుంది?
విష్ణు పాదోద్భవి గంగా అంటాం. విష్ణు పాదాలని ఉంటుంది గంగా. ఆ గంగ ఎక్కడ వస్తుంది? పోయి సముద్రంలో. కనుక మన సంప్రదాయంలో నదులన్నీ స్త్రీలని, సముద్రుడు పురుషులని ఒక వ్యవహారం ఉంది మనకి. కనుక గంగ ఇప్పుడు బిడ్డ అయితే ఆయన నుంచి పుట్టింది కదా. కనుక గంగ విష్ణుమూర్తికి ఏమైంది? బిడ్డ. సముద్రుడు బిడ్డ ఏమైపోయింది? అల్లుడు. కనుక ఆయనకి నేను మావ ఇప్పిస్తున్నాను. ఈయనకు ఆయన మావ, ఇష్టం ఆయన, పుచ్చుకుంటే ఆయన. ఎంత బాగుంది అంటే ఎంత అందం అండి ఒక పద్యాల్లో. అంటే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి ఒక పద్యం ద్వారా. సాహిత్యంలో గొప్పదని చెప్తున్నాడు. ఈ ఒక్క పద్యం చదువుకుంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఎన్ని కథలతో రిలేషన్ చెప్పండి, ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి మనకి ఒక్క పద్యంలో. కనుక ఇటువంటి అందమైన పద్యాలు మనకు చాలా కనిపిస్తాయి అసలు. సరే, అక్కడి నుంచి ఇంకొక పద్యంలో పెడదాం.